నమస్తే. కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్న సస్పెన్షన్ చేసింది. సో తీర్మానం మల్లన్న చాలా రోజులతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది. సో కావాలని నన్ను సస్పెండ్ చేశారు అని చెప్పేసి కూడా తను కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తాను. సో మల్లన్న దీనిపైన మాట్లాడి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం గారు చెప్పండి అన్న, తీర్మానం మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పని చేస్తా ఉన్నారు. సో కావాలని సస్పెండ్ చేశారు. సో ఇది చూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటిదైనా చూపించేది కాంగ్రెస్ పార్టీ కావాలని ఎప్పుడు ఏదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రానికి టి అంజన్న బీసీ నాయకుడు, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అర్థమైందా? వి హనుమంతరావు పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రానికి. హనుమంతరావు అన్న సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పెద్ద సీనియర్ నాయకుడు. అదేవిధంగా కేశవరావు గారు పెద్ద సీనియర్ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, ఆనాడు మంత్రి. ఈ రాష్ట్రానికి దేశంలో ఎంతో మంది బీసీల ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈయన ప్రజెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఈ రాష్ట్రానికి బీసీ అసలైన బీసీ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. అర్థమైందా? ఇంకా బీసీలకు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు ఈ రాష్ట్రానికి మంత్రులు. ఇంకేం కావాలి నీకు? ఎంతమంది కావాలి? ఈ రాష్ట్రంలో పిసిసి కమిటీలో ఉన్న వాళ్ళంతా బీసీలే. ఈ రాష్ట్రానికి కీలక పత్రం వహిస్తుంది బీసీలే. కేవలం పదవులు ఇస్తుందని కులగణన సర్వేలు కంప్లీట్ తప్పుల తరగా కేసీఆర్ మంచిగా చేసిండు అని చెప్పేసి కూడా చెప్తాను. తిరుమల మల్లన్న జర మతిస్థిమితో మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. కులగానికి ఎట్లా సిగ్గులేదే? 10 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దొంగ లంగా మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు దోశాడు. మల్లన్న సాగర్ లో 1000 కోట్లు దోశాడు కేసీఆర్. తర్వాత 30,000 ఎకరాల భూములను అమ్ముకున్నాడు కేసీఆర్. ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. అందులో 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. కేటీఆర్ మొత్తం దోపిడీ చేసిండు, కవిత దోపిడీ చేసింది, హరీష్ రావు గారు దోపిడీ చేసిండు. మొత్తం వాళ్ళ కుటుంబమే దోషించింది రాష్ట్రాన్ని చెప్పినటువంటి నువ్వు ఇయ్యల్లో ఎట్లా మాట్లాడుతావే? కేసీఆర్ మంచోడు, కేసీఆర్ కులగణన చేసిండు, కుటుంబ సర్వేలు చేసిండు అని ఎట్లా చెప్తున్నావు? నాకు అర్థం కాలే. అంటే కేసీఆర్ మొన్న బీసీల మీటింగ్ వరంగల్లో పెడితే హెలికాప్టర్ ఇచ్చినందుకు మంచోడు అయ్యండా? నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తే మంచోడైనా? ఎట్లా మంచోడైనా చెప్పు. ఇప్పుడు బీసీలు హెలికాప్టర్ ఎక్కితే దమ్ముంటే మనం పెట్టుకోవాలి, మనం పెట్టుకొని ఎక్కిపోవాలి. నేను కాదన్నా లేదు. బీసీలంతా అట్లంటే నీకన్నా ముందు చాలా మంది బీసీ నాయకులకు హెలికాప్టర్లు ఎక్కిండ్రు, హెలికాప్టర్లు వేరు. కానీ కేసీఆర్ పెట్టిన హెలికాప్టర్లు ఓలేవరు. కేసీఆర్ శ్రీనివాసరావు అని అంటాడినా నీకు హెలికాప్టర్ పెట్టిండు. శ్రీనివాసరావు దా హెలికాప్టర్. శ్రీనివాసరావు గారు ఎవరు? కేసీఆర్ బంధు. శ్రీనివాసరావు గారు ఎవరు? మాజీ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోదరావు వాళ్ళ సొంత అన్న. కేసీఆర్ బంధు. నీకు హెలికాప్టర్ పెట్టిండు. ఎట్లా పెడతాడా కేసీఆర్? ఆయన టిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా పెడతాడు? కేసీఆర్ బంధువు నీకు ఎట్లా పెడతాడు? కేసీఆర్ శ్రీనివాసరావు చెప్పి నీకు హెలికాప్టర్ పెట్టించాడు. ఇది వాస్తవమే కదా? మరి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ పిలిస్తేనే వచ్చిన, రాహుల్ గాంధీ కులగణన చేస్తా అని చెప్పేసి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి చెప్తే రాలేదు కాంగ్రెస్ పార్టీ నీకు సొంతగా పోనీ చేసి నువ్వు రావాయని చెప్పండి. అటువంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు దేశంలో. నీలాంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. ఎవరు కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్ర కమిటీ ఉంటది. పిసిసి అధ్యక్షుడు బాసు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉంటాడు. ఆ క్రమశిక్షణ కమిటీకి చైర్మనే బాసు. వీళ్ళిద్దరి నిర్ణయాలు తీసుకొని ఒక బీసీ నాయకుడు పిసిసి అధ్యక్షుడికి నోటీస్ జారీ చేసాడు. పిసిసి అధ్యక్షునికి ఇవ్వాలి నువ్వు, లేక కోమటిరెడ్డికి ఎట్టిస్తాడు? పిసిసి అధ్యక్షునికి కానీ ఇవ్వాలి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కానీ ఇవ్వాలి నువ్వు. తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎట్లిస్తావు? కమిటీ క్రమశిక్షణ కమిటీకి బాస్ ఉంటాడు, ఆయనకి ఇచ్చేయాలి. పిసిసి అధ్యక్షునిగా మహేష్ గౌడ్కి ఇవ్వాలి. నువ్వు ఎట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇస్తావు? అంటే ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటుండు. తప్పు. ఆయన మొత్తం మీద కేసీఆర్ ఏజెంట్ గా తయారైండు. కేసీఆర్ పెట్టే మనిషి. ఆయన దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు. కేసీఆర్ దగ్గర తీసుకొని బీసీలందరినీ తాకట్టు ఆధారాలు మొత్తం ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడుకున్నాడు, ఎప్పుడు మాట్లాడిండు, ఎప్పుడు డిస్కషన్ చేసాడు అంత మా దగ్గర ఉంది. మొత్తం టోటల్ కేసీఆర్ తోటి సంప్రదింపులు ఎప్పుడైనాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనకు 100 కోట్ల దాకా బేరం ఆడిండు. 100 కోట్లు ఇచ్చిండు. ఇచ్చినాకనే మొత్తం బీసీల మీటింగ్లు పెడుతున్నాడు. ఇది వాస్తవం. అండ్ ఇంకోటి ఎమ్మెల్సీగా కూడా నేను బీసీ ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినా కానీ ఎవరు వేసిన గెలవాలి అని చెప్పి నువ్వు ఫస్ట్ కేసీఆర్ కు ఏజెంట్ గా తయారైనవు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దిట్టువని చెప్పినవు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దిట్టువని చెప్పిండు.
ఈ రాష్ట్ర బీసీలందరినీ మీటింగ్లు పెట్టి నాకు తాకట్టు పెట్టుకొని చెప్పిండు. బీసీలందరినీ మీటింగ్లు పెట్టేది కేసీఆర్ కు వాళ్ళందరినీ తీసుకొస్తారని చెప్పిండు. వీళ్ళందరినీ తాకట్టు పెడతాడు, బీసీలందరినీ తాకట్టు పెడతారని చెప్పిండు. కాబట్టి ఆయనకి హెలికాప్టర్ పెట్టాడు, 100 కోట్లు ఇచ్చిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ళు కేసీఆర్, నేను అడుగుతా, 10 ఏళ్ళు కేసీఆర్ నీ మీద కేసులు పెట్టిండు, జైలుకు పంపించిండు, దొంగ అన్నావు, లంగా అన్నావు, మళ్ళీ ఒక్కసారి మంచివాడు ఎట్లయితాడా? అంటే 100 కోట్లు తీసుకోగానే మంచివాడు అయిపోయిందిగా. నువ్వు 100 కోట్లు బీసీల పేరు మీద, బీసీ కార్డు పేరు మీద బీసీలను తాకట్టు పెడతానని చెప్పి 100 కోట్లు తీసుకోగానే నీ ఒక్కడికి కేసీఆర్ మంచివాడు అయిందా? ఇదేం పద్ధతయా? ఈ అమ్ముడు పోయి మళ్ళీ ప్రజలు నచ్చి మెచ్చి ఓట్లేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం ఏందో నాకు అర్థం కాదు. అంటే ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయంగా ధర్మంగా తెలంగాణ ప్రజల కోసం పరిపాలన నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం సరైనది కాదు. ఖబర్దారు, మార్చుకో బిడ్డ. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఈయన కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారు మొగోడు. జాగ్రత్త, మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు అమ్ముడు అయినవనే విషయం అందరికి తెలిసిపోయింది. నేను బీసీల నంబరు, ఎస్సీల నంబరు, ఎస్టీల నంబరు. ఎందుకు అంటే పిసిసి అధ్యక్షుడే బీసీ, పిసిసి అధ్యక్షుడే బీసీ. అది గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడు. నేను ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.